హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సన్ముండి వెంటేరో 7777. ఎలా ఉన్నారండి? అందరూ హ్యాపీగా ఉండాలి. ఈరోజు మీ పర్సన్ బయటకు ఒకలాగా లోపల మరోలా ఉంటూ వారి హిడెన్ ట్రూత్స్ ఏంటి అనేది చూద్దామండి. ఇది జనరల్ రీడింగ్ అండి. మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి, కాన్ పాయింట్స్ వదిలేయండి. ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. టైంతో సంబంధం లేదు. ఎప్పుడు మీకు కంటపడిన దీనిలో 1-2 పాయింట్స్ మీకు సంబంధించిన ఉంటాయని అర్థమండి. ఇది ఆడవారు, మగవారు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, భార్యాభర్త దూరంగా ఉన్నవారు, లవర్స్ ఎవరైనా చూడవచ్చండి. మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి, కాన్ పాయింట్స్ వదిలేయండి. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి అన్ట్రూ స్టోరీస్. ఓకే, నెక్స్ట్ క్లారిఫికేషన్ తీసుకుందామండి. బీయింగ్ ఏ విక్టిమ్, నాట్ మై టైప్, బౌండరీస్, సెక్స్ ఓన్లీ, అన్ట్రూ స్టోరీస్. వీటికి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్. ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్ అండ్ యాన్సిస్టర్స్. ప్లీజ్ గైడ్ మీ స్పిరిట్స్ అండ్ ఏంజల్స్. ప్లీజ్ గైడ్ మీ. 10 of Pentacles, 8 of Wands, 4 of Pentacles, 3 of Cups. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి 2 of Wands అండి. ఇక్కడ ఈ కార్డు బీయింగ్ ఏ విక్టిమ్ అంటే వారు పరిస్థితుల వల్ల ఇరుక్కుపోయారు అని చెప్పి అంటున్నారు. వారి చేతుల్లో ఏమీ లేదు అన్న భావన కనిపిస్తుంది. వారు జరిగిన విషయాలను, పరిస్థితులను కారణంగా చూపిస్తూ వారు హెల్ప్లెస్గా ఉన్నారని అనుకుంటున్నారండి. హెల్ప్లెస్గా ఉన్నారని అనుకుంటున్నారు. దానికి క్లారిఫికేషను 10 of Pentacles వచ్చింది. అంటే ఇక్కడ కుటుంబ స్థిరత్వం, బాధ్యతలు, ఎక్సైటింగ్ కమిట్మెంట్స్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయండి. అంటే ఈ హెల్ప్లెస్ ఫీలింగ్ వెనుక కుటుంబం ఉండవచ్చు, లేదంటే వారి బాధ్యతల ప్రభావం కూడా కనిపిస్తుందండి. వారి బాధ్యతల ప్రభావం కూడా కనిపిస్తుంది. అంటే వారు ఒక నిర్ణయం తీసుకోవాలి అని అనిపించిన వారికి వారి బాధ్యతలు వారిని వెనక్కి లాగుతున్నాయి అని చెప్పి చెప్పుకోవచ్చండి. వారి బాధ్యతలు వారిని వెనక్కి లాగుతున్నాయి అని చెప్పుకోవచ్చు. నాట్ మై టైప్ అంటున్నారు. దానికి క్లారిఫికేషను 8 of Wands వచ్చింది. ఈ కార్డ్ ఏం చెప్తుందంటే వారు ఏమనుకుంటున్నారంటే మీ నుంచి వారికి ఏదో ఆకర్షణ, సర్ప్రైజ్ రావచ్చని వారు ఫీల్ అవుతున్నారండి. రకరకాల మనుషుల మధ్య వారికి సరిపోయే వ్యక్తి లేదా పరిస్థితులు లేవు అని అనుకుంటున్నారు. కానీ ఈ కార్డ్ మెసేజ్ ఏం చెప్తుందంటే ఈ వారు ఊహించిన వ్యక్తుల పట్ల ఆకర్షణ లేదా సర్ప్రైజ్ రావచ్చని వారు అనుకుంటున్నారండి. దీని క్లారిఫికేషన్ ఏంటంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వేగవంతమైన కమ్యూనికేషన్ కనిపిస్తుంది, సడన్ డెవలప్మెంట్స్ కనిపిస్తున్నాయి, మెసేజెస్ కనిపిస్తున్నాయి, అట్రాక్షన్ కనిపిస్తుంది, ఎనర్జీ మూమెంట్ కనిపిస్తుందండి. ఎనర్జీ మూమెంట్ కనిపిస్తుంది. అలాగే అంటే బయటికి ఇది నా టైప్ కాదు అనుకుంటున్నారు. బయటికి ఏదైతే పరిస్థితులు జరుగుతున్నాయో అవి వారి టైప్ కాదు అనుకుంటున్నారు. వారి లోపల సిచ్యువేషన్ వేగంగా మారే అవకాశం ఉందని కార్డ్స్ చెప్తున్నాయి. అంటే మొదట నిరాకరణ, తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ ఇంట్రెస్ట్, కమ్యూనికేషన్ ఫ్లో కనిపిస్తుంది అన్నమాట. అలానే బౌండరీస్, 4 of Pentacles. ఈ కార్డ్ ఏం చెప్తుందంటే వారి బౌండరీస్ని వారు ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు. ఎవరు ఎంత దగ్గరికి రావాలో వారే నిర్ణయించాలి అని ఫీల్ అవుతున్నారండి. క్లారిఫికేషన్ 4 of Pentacles వచ్చింది. ఇది బౌండరీస్ కార్డుకి చాలా పర్ఫెక్ట్ క్లారిఫికేషన్ కార్డ్ అండి.
మీ వ్యక్తి వారి ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని, పర్సనల్ స్పేస్ని అన్నింటినీ గట్టిగా పట్టుకొని బయటకు పూర్తిగా చూపించకపోవచ్చండి. వారు అన్నీ గట్టిగా పట్టుకొని ఉన్నారు. అన్నీ గట్టిగా పట్టుకొని ఉన్నారు. అలాగే అంటే వారి వారి భావాలున్నా కంట్రోల్ చేస్తున్నారు, బయటికి రివీల్ చేయకుండా ఉంటున్నారు అన్నట్లు కనిపిస్తుంది. వారి పొజిషన్ని ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు అన్నట్లు కనిపిస్తుంది. ఇక్కడ ఎమోషనల్ విత్ హోల్డింగ్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది అన్నమాట. అంటే వారి విషయాల్ని ఏవి బయటికి చూపించడం లేదు అని తెలుస్తుంది. ఒక బౌండరీ పెట్టుకున్నారు వారు. అలాగే ఈ కార్డ్ ఏం చెప్తుందంటే, ఈ కనెక్షన్లో మీ పర్సన్ శారీరకంగా దగ్గర అవ్వాలని కోరుకుంటున్నారండి. ఈ కనెక్షన్లో వారికి ఫిజికల్ అట్రాక్షన్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే 3 ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ కార్డు. ఈ 3 ఆఫ్ కప్స్ వల్ల ఇది కేవలం ఫిజికల్ అట్రాక్షన్కే పరిమితం కాకుండా సోషల్ కనెక్షన్, ఎంజాయ్మెంట్, ఎమోషనల్ కంఫర్ట్, ఇంటరాక్షన్ వంటి అంశాలను కూడా సూచిస్తుందండి. అయితే ఈ కాంబినేషన్ మీనింగ్ ఏంటంటే, ఈ 2 కార్డ్స్, ఈ కార్డుకి 3 ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ ఏం చెప్తుందంటే, ఆకర్షణ, కెమిస్ట్రీ ఉండొచ్చు, కానీ దాని చుట్టూ సోషల్ లేదా ఎమోషనల్ కనెక్షన్ కూడా ఉండే అవకాశం ఉంది అని చెప్తున్నారండి. అలాగే అన్ట్రూ స్టోరీస్. ఈ కార్డ్ ఏం చెప్తుందంటే, నిజం కంటే నెగటివ్ స్టోరీని మనసులో ఎక్కువగా నమ్ముతున్నట్టు కనిపిస్తుంది. ఇది జరగదు, అంతా అయిపోయింది, పరిస్థితి ఇలాగే ఉంటుంది అంటూ వారికి వారే ఒక కథ చెప్పుకుంటున్నారు అని చెప్పుకోవచ్చు. దీనికి క్లారిఫికేషన్ కార్డు 2 ఆఫ్ ఫ్యాన్స్. ఇక్కడ ఫ్యూచర్ ప్లానింగ్ ఆప్షన్స్, క్రాస్ రోడ్స్ కనిపిస్తున్నాయండి. అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితిని ఫైనల్ ట్రూత్గా తీసుకోకుండా ముందు ఏ దిశలో వెళ్ళాలి, ఏ ఆప్షన్ తీసుకోవాలి అని ఆలోచించే ఎనర్జీ కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, నెగటివ్ అసంప్షన్స్ రియాలిటీని పరిశీలించడం, ఫ్యూచర్ ఆప్షన్స్ గురించి పరిశీలించడం లేదా ఆలోచించడం జరుగుతుందని చెప్పుకోవచ్చండి. అంటే మొత్తం స్ప్రెడ్ మనకేం చెప్తుందంటే, బాధ్యతలు, స్థిరత్వం చూపిస్తుంది, అకస్మాత్తుగా మూమెంట్ లేదా కమ్యూనికేషన్ చూపిస్తుంది, కానీ ఫీలింగ్స్ని కంట్రోల్ చేయటం కనిపిస్తుంది. అలాగే కనెక్షన్, ఎంజాయ్మెంట్, సోషల్ ఎమోషనల్ ఇంటరాక్షన్ కనిపిస్తుంది. ఇక్కడ చివరికి ఫ్యూచర్ గురించి ఒక డెసిషన్ లేదా ప్లానింగ్ జరుగుతుందని చెప్పుకోవచ్చు. అందుకే ఈ రీడింగ్కి మనం పెట్టిన పేరు ఏంటంటే, బయట ఒకలా లోపల ఒకలా, వారి హిడెన్ ట్రూత్స్ ఏమిటి అని మనం పెట్టడం జరిగిందనమాట. అంటే ఈ స్ప్రెడ్లో మీ వ్యక్తి వారి బాధ్యతలు, భయాలు, బౌండరీస్ వల్ల చాలా విషయాలను కంట్రోల్ చేస్తున్నట్టు సింబల్గా కనిపిస్తుందండి. అయితే అదే సమయంలో సడన్ కమ్యూనికేషన్, మూమెంట్, అట్రాక్షన్ లేదా కనెక్షన్ ఎనర్జీ కనిపిస్తుంది. చివరికి వారు నిజంగా ఏం కోరుకుంటున్నారు, ఇక ముందు ఏ దిశలో వెళ్ళాలి అన్న ఆలోచన దగ్గర సిచ్యువేషన్ నిలబడినట్టు కనిపిస్తుందండి. ఓకే అండి, ఇలా ఉన్నాయి వారి ఫీలింగ్స్. నెక్స్ట్ మనం లవ్ మెసేజెస్ ద్వారా మీ పర్సన్ ఫీలింగ్స్ చూద్దామండి. చూపించండి యూనివర్స్. మా వ్యూవర్స్ పర్సన్ బయటకు ఒకలా ఉన్నారు, లోపల మరోలా ఉన్నారు. వారి హిడెన్ ట్రూత్స్ ఏంటి చూపించండి యూనివర్స్. వారి హిడెన్ ట్రూత్స్ ఏమిటో చూపించండి. ఈ కార్డ్ ఏం చెప్తుందంటే, మీరు ఎప్పుడు వారి కోసం ఉంటారని వారికి నమ్మకం ఉంది అని చెప్తున్నారండి. ఈ కార్డ్ ఏం చెప్తుందంటే, మీరు వారి బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తున్నారు, ఎప్పుడూ అలాగే ఉంటారు అని చెప్తున్నారు. ప్రేమలో ఫ్రెండ్షిప్ మరియు ఎమోషనల్ బాండ్ చాలా ముఖ్యంగా కనిపిస్తుందండి. అలాగే మీ కౌగిలింతలు వారికి చాలా ప్రత్యేకమైనవని, ఫిజికల్ క్లోజ్నెస్ కంటే కూడా కంఫర్ట్, వామ్
కోరుకునే భావన కనిపిస్తుందండి. అలాగే మీ ముక్కు ప్రపంచంలోనే అత్యంత అందమైనదని, మీ వ్యక్తి చిన్న చిన్న విషయాలను కూడా గమనిస్తున్నట్టు సింబాలిక్గా కనిపిస్తుందండి. అలాగే ఏమీ చేయకుండా మీతో గంటల తరబడి దగ్గరగా మాట్లాడుతూ ఉండగలరు అని చెప్పి చెప్తున్నారు. అలాగే వారు బాధగా ఉన్నప్పుడు మీరు వారిని మరలా బాగుండేలా చేయగలరని చెప్తున్నారు. అంటే మీ వ్యక్తికి ఈ కనెక్షను ఒక ఎమోషనల్ సపోర్ట్ లాగా కనిపిస్తుందండి. ఒక ఎమోషనల్ సపోర్ట్ లాగా కనిపిస్తుంది. వారి జీవితంలో వెలుగులా ఉన్నారు. చాలా పాజిటివ్ ఎమోషనల్ ఇంపార్టెన్స్ కనిపిస్తుందండి. మీ దగ్గర మీ కౌగిలిలో వారికి చాలా భద్రతగా మరియు సౌకర్యంగా అనిపిస్తుందని చెప్తున్నారు. మీరు నడిచే విధానం, మాట్లాడే విధానం, నవ్వటం, ఏడవటం కూడా వారి మనసును కదిలిస్తాయి అని చెప్తున్నారు. అంటే కేవలం ఒకే క్వాలిటీ కాదండి, మీ మొత్తం పర్సనాలిటీ పట్ల అట్రాక్షన్ కనిపిస్తుంది వారిలో. అలాగే మీ చేతులు పట్టుకోవటం కంటే వారికి ఎక్కువ ఆనందం ఇచ్చేది ఏదీ లేదు అని చెప్తున్నారు. అంటే సింపుల్ ఎఫెక్షన్ కనిపిస్తుంది, క్లోజ్నెస్ కనిపిస్తుంది, టెండర్నెస్ కనిపిస్తుంది. అలాగే మీరు కేర్గా ఉంటారంట. వారు ఏం ఫీల్ అవుతున్నారో దాని పట్ల కేర్గా ఉంటారు అని చెప్తున్నారు. వారు ఏ విధంగా ఫీల్ అవుతున్నారో ఆ విషయంలో మీరు కేర్గా ఉంటారని చెప్తున్నారండి. అలాగే మీరు ఎలాంటి షరతులు లేకుండా ప్రేమిస్తారు అని చెప్తున్నారు. ఈ కనెక్షన్లో అన్కండిషనల్ యాక్సెప్టెన్స్ని వాల్యూ చేస్తున్నట్టు కనిపిస్తుందండి. ఓకేమ్మా. అలాగే వారి జోక్స్ని అంత ఫన్నీ కాకపోయినా మీరు నవ్వుతారట. చిన్న చిన్న మూమెంట్స్ కూడా ఈ బాండింగ్లో ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి అమ్మా, ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. రోజంతా మీరు వారి ఆలోచనలోనే ఉంటారు అని చెప్పి వారు ఫీల్ అవుతున్నారు. అంటే ఈ స్ప్రెడ్ మొత్తంలో స్ట్రాంగెస్ట్ రిపీటెడ్ థాట్స్ కనిపిస్తున్నాయి అన్నమాట. మీరు లేకపోతే వారికి మిస్సింగ్ ఫీలింగ్ కనిపిస్తుందని, మీతో మాట్లాడుతుంటే వారు మాట్లాడుతుంటే మీరు ఎంత టైం అయినా వింటారట, ఇలా కనిపిస్తుంది. అంటే మనకేం కనిపిస్తుంది, ఇక్కడ బయట ఒకలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు, వారి లోపల మరోలా ఉన్నాయి ఫీలింగ్స్. అంటే ఈ స్ప్రెడ్ చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుందండి. బయట ముందు వచ్చిన బౌండరీస్ 4 ఆఫ్ పెంటికల్స్ ఫీలింగ్స్ని కంట్రోల్ చేయటం, డిస్టెన్స్ మెయింటైన్ చేయటం, అన్నీ బయటికి చెప్పకపోవటం అలా కనిపించింది. వారి లోపల ఈ లవ్ మెసేజెస్లో మీరు వారి కోసం ఉంటారని, మీరు వారి బెస్ట్ ఫ్రెండ్ అని, మీరే వారి హ్యాపీ ప్లేస్ అని, మీ దగ్గర వారికి సేఫ్ ఉంటుందని, రోజంతా మీ గురించి ఆలోచిస్తారని, ఇలా చాలా డీప్ ఎమోషనల్ అటాచ్మెంట్ మెసేజెస్ వచ్చాయండి. అంటే రీడింగ్ ఎలా ఉందంటే బయటకు నియంత్రిస్తున్నట్టు, హద్దులు పెట్టినట్టు కనిపిస్తుంది. వారి లోపల మాత్రం అనుబంధం, ప్రేమ, కంఫర్ట్ కనిపిస్తుందండి. చెప్పలేని చోట మౌనం, మనసులో మీ గురించి రిపీటెడ్ థాట్స్ కనిపిస్తున్నాయి. అంటే ఓవరాల్గా వారి ఆలోచన ఎలా ఉందంటే, మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మెంటల్గా వారు మొదట నాకు సరిపడే కనెక్షన్ కాదు అని మెంటల్ రెసిస్టెన్స్ ఉన్న ఎమోషనల్ కనెక్షన్ పెరిగినప్పుడు ఆ నిర్ణయం అంత సింపుల్గా ఉండకపోవచ్చండి, అలా కనిపిస్తుంది. అంటే ఓవరాల్గా మనం చూసినప్పుడు మీ గురించి వారు బయటకి ఎంత కంట్రోల్ చేసుకున్నా వారి మనసులో మాత్రం మీరు చాలా ముఖ్యమైన వ్యక్తి అండి. మీ దగ్గర వారికి కంఫర్ట్, సేఫ్టీ, హ్యాపీనెస్
కనిపిస్తుంది. వారి ఫీలింగ్స్ని పూర్తిగా బయట పెట్టకపోయినా మీ గురించి ఆలోచనలు చేస్తున్నారు మరియు ఎమోషనల్ అటాచ్మెంట్ తగ్గటం లేదండి. ఇలా ఉన్నాయండి వారి ఆలోచనలు. ఇదండి ఈరోజు రీడింగ్. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.